నేతల ప్రసంగాలు హద్దులు దాటుతున్నాయా? నోటికొచ్చినట్లు ప్రత్యర్థులను దూషిస్తున్నారా? లిమిట్ దాటి మాట్లాడితే ఇక అంతే సంగతులా? నేతల నోటి దురుసుకు ఈసీ చెక్ పెట్టనుందా? అసలు రాజకీయ నేతలు తమ ప్రసంగాల్లో ఏం మాట్లాడొచ్చు, ఏం మాట్లాడకూడదు? చంద్రబాబుపై తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలకు ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోనుంది? నేతల మాటలు హద్దులు దాటుతున్నాయా అంటే ఏపీ రాజకీయాల్లో తాజా పరిణామాలు చూస్తే అదే నిజమంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్ మీద చంద్రబాబు, పవన్ వీళ్ళిద్దరి మీద జగన్ పరస్పర విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ చేసే విమర్శలు మరింతగా శృతిమించడంతో ఆయనపై ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఈసీ కూడా జగన్కు షాక్ ఇచ్చే పనిలో ఉంది. గౌరవప్రదమైన ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన జగన్ అందుకు విరుద్ధంగా రాజకీయ వేదికలపై ప్రజల సమక్షంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్ర దూషణలు, తిట్లకు దిగారు. ఆయన మాటలకు ఎన్నికల కమిషన్ విస్తుపోయింది. సీఎం హోదాలో జగన్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ తేల్చింది. అడ్డగోలుగా ప్రవర్తిస్తూ మాట్లాడిన మాటలపై వివరణ కోరుతూ జగన్కు నోటీసు పంపించింది. 48 గంటల్లో స్పందించండి, లేని పక్షంలో మా నోటీసులకు మీరేమీ స్పందించలేదని తదుపరి చర్యలు కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తాం అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా నోటీసులో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాలను త్రికరణ శుద్ధితో పాటిస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్ కోడ్ ఉల్లంఘించారని ఈసీ తేల్చడమే పెద్ద విషయం. అయితే తప్పును సరిదిద్దుకోవాల్సిన జగన్ మరింత రెచ్చిపోయారు. నేనింతే, అలాగే నోరు పారేసుకుంటా, అడ్డగోలుగా మాట్లాడుతా అని పొదిలి సభ సాక్షిగా నిరూపించుకున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందు వైసీపీ అధినేతగా ఒంటెద్దు పోకడలు పోయారు. తాను అనుకున్నదే జరగాలని, తన మాటే శాసనంగా నేతలు, కార్యకర్తలు భావించాలని కోరుకున్నారు. అలాగే పార్టీని నడిపించారు. భావ ప్రకటన స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం, ప్రశ్నిస్తే హుందాగా స్వీకరించడం వంటివి ఆయనకు నచ్చవు. పార్టీ కాబట్టి ఆ విధానం చెల్లుబాటు అవుతుంది. ఎన్నికలప్పుడు ప్రజలను నమ్మించాలంటే ఆ వైఖరితో ముందుకెళితే కుదరదు. అందుకే అపర ప్రజాస్వామ్యవాది అనే ముసుగు తొడిగి జనాన్ని ముద్దులతో ముంచెత్తి గద్దెనెక్కారని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ముసుగు తొలగించి మీడియాను, ప్రతిపక్షాలను బెదరగొట్టారని ఇప్పటికీ టీడీపీ విమర్శిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష నేతలపై లిమిట్ దాటి మరీ విమర్శలు చేస్తున్న జగన్ మీద ఈసీకి ఫిర్యాదులు వెళ్తున్నాయి. చంద్రబాబును ప్రజల్లో పలుచన చేయాలని అడ్డగోలు భాష వాడుతూ తిడుతున్నారు జగన్. ఇటీవల సభలో ఆయన అజెండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను తిట్టడమే అన్నట్లుగా తయారైంది. తిట్ల మైకంలో జగన్ తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రినని, రాజ్యాంగ వ్యవస్థలకు జవాబుదారీగా వ్యవహరించాలన్న విషయం మర్చిపోయారు. గలీజు భాష వాడుతున్నారు. ఈ నెల 2న మదనపల్లి సభలో చంద్రబాబును అరుంధతి సినిమాలో కామవాంఛతో రగిలిపోయే పశుపతి పాత్రతో పోల్చే ప్రయత్నం చేశారు. పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి నేను వదలబొమ్మాలి అంటూ కేకలు పెడుతున్నారంటూ జగన్ తీవ్ర భాష వాడారు. ఆ మరుసటి రోజు పూతలపట్టు సభలో ఈ ఎన్నికలు జగన్కు, చంద్రబాబుకు మధ్య కాదని, నేరాలు చేయడమే అలవాటుగా ఉన్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గారు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలకా అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. 4వ తేదీన నాయుడుపేట సిద్ధం సభలో చంద్రబాబును 31 మంది అవతాతల హంతకుడిగా అభివర్ణించారు. పెన్షన్లు అందుకోలేక కేవలం 2 రోజుల వ్యవధిలో 31 మంది అవతాతలు మరణించారు. చంద్రబాబును హంతకుడు అనలేకపోతే అంతకు మించిన దారుణమైన పదం ఉంటే అది అందామా అని ఆలోచన చేయమని కోరుతున్నా అంటూ పిలుపునిచ్చారు.
ఈ పెద్ద మనిషి చంద్రబాబు మనిషా లేక శాడిస్టా అంటూ ఇంకా అనేక మాటలు అనేశారు. ఇలా సిద్ధం సభల్లో ముఖ్యమంత్రి తన హోదాను స్థాయిని మరిచి పదే పదే నెత్తుటి భాషను వాడారు. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేలా బాబును హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. జగన్ మాట్లాడిన అడ్డగోలు మాటలపై సహజంగానే తెలుగుదేశం పార్టీ స్పందించింది. జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి అడ్డగోలు భాష వాడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనాకు ఫిర్యాదు చేశారు. సిద్ధం సభల్లో జగన్ మాట్లాడిన వీడియోలున్న పెన్ డ్రైవ్ను కూడా అందించారు. మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఆ ముఠా నాయకుడు, ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. మీరంతా అరుంధతి సినిమా చూసారా? అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పశుపుపతి. సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన మాటలు, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై చేసిన దూషణలను ఎన్నికల కమిషన్ పరిశీలన చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ గత నెల 16న విడుదల చేసిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారని నిర్ధారించింది. ఫిర్యాదులోని అంశాలు, వీడియోలను పరిశీలించగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు అని ఈసీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఆదివారం ఉదయం ఈసీ నోటీసు పంపించింది. అయితే హద్దులు మీరి మాట్లాడారని ఈసీ నోటీసులు ఇస్తే రాజ్యాంగాన్ని, వ్యవస్థలను గౌరవించే వ్యక్తులు మరోసారి నోరు జారకుండా జాగ్రత్త పడతారు. అయితే తాను వ్యవస్థలకు అతీతుండని, తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానని, ఏం చేసుకుంటారో చేసుకోండన్నట్లుగా ఆదివారం ప్రకాశం జిల్లాలో జరిగిన సభలో జగన్ మరింత రెచ్చిపోయారు. చంద్రబాబును పదే పదే తిట్టారు. సంక్షేమ పథకాలు అమలు కాకుండా శాడిస్టులా అడ్డుకుంటున్నారని అడ్డగోలు భాష వాడారు. ఈ మాటలే అనొద్దని జగన్ ఈసీ చెప్పింది. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు గౌరవంగా, హుందాగా ఉండాలని సూచించింది. వ్యక్తిగత ఆరోపణలు, దూషణలకు దిగొద్దని జగన్కు కోడ్ ఆఫ్ కండక్ట్లోని అంశాలను గుర్తు చేసింది. ఎలా మాట్లాడాలో, ఎలాంటి భాష వాడకూడదో నోటీసుల్లో సవివరంగా తెలిపింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కట్టు దాటకూడదు, నోరు జారకూడదు. ఒకవేళ హద్దు మీరి మాట్లాడారని ఈసీ లాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థ గుర్తు చేస్తే తన ప్రవర్తన మార్చుకోవాలి, తప్పులను సరిదిద్దుకోవాలి. అయితే జగన్ అందుకు భిన్నంగా ప్రకాశం జిల్లా సిద్ధం సభలో తన నోటి దురుసు భాషనే పదే పదే ప్రయోగించారు. చేతిలో అధికారం ఉంది, అంతకు మించిన అహంకారం కూడా ఉందని తన మాటలతో నిరూపించుకున్నారని రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. అధికార పార్టీ, అందున ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి గౌరవంగా, హుందాగా ఉండాలి, ఎన్నికల కోడ్ను పాటించాలి, ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలను సంయమనంతో తిప్పికొట్టాలి. ముఖ్యమంత్రే ఈసీ ఆదేశాలను ధిక్కరిస్తే మిగతా వారి సంగతేంటి? సీఎం తరహాలోనే అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు రెచ్చిపోయి గలీజు భాషతో తిట్టుకుంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించేదెవరు? అదే జరిగితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందా? రాజ్యాంగ వ్యవస్థలను ముఖ్యమంత్రే గౌరవించకపోతే సామాన్యులకు చట్టాలపై గౌరవం ఉంటుందా? మాటల్లో హద్దులు మీరిన జగన్ ఎన్నికల సమయంలో చేతల్లో కూడా అదే పంథాను చూపిస్తే రాష్ట్రం పరిస్థితి ఏమిటని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హద్దులు మీరిన ముఖ్యమంత్రిపై ఈసీ గట్టి చర్యలు తీసుకోకపోతే ఆయన బాటలోనే వైసీపీ నాయకత్వం వెళుతుందని, ఎన్నికల నిర్వహణనే సవాల్గా మార్చేస్తారని ప్రజా ఉద్యమాల వేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఉల్లంఘించి సీఎం జగన్ దూషణల పర్వం కొనసాగిస్తుండగా ఆయన పార్టీ సోషల్ మీడియా కూడా ఈసీ ఆదేశాలను లెక్క చేయడం లేదు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను కించపరిచేలా వైసీపీ అధికారిక సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకుండా ఈసీ అడ్డుకున్నట్టు, మరోవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్యలను ఎంజాయ్ చేస్తున్నట్లుగా పోస్టు పెట్టారు. ఇలాగే ఇద్దరిపై పలు పోస్టులు పెట్టారు. వైసీపీ సోషల్ మీడియాలో వీటిని తొలగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినా ఖాతరు చేయలేదు. మరి జగన్ మీద ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఉత్కంఠగా మారింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సబ్జెక్టు మీదే మాట్లాడతారు. జగన్ మాదిరిగా వ్యక్తిగత విమర్శలకు వెళ్లరు. అయితే భువనేశ్వరిపై కామెంట్లు చేసి బాబుని ఏడిపించడం, అలాగే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి పదే పదే రెచ్చగొట్టే కామెంట్లు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. అయితే ఎన్నడూ లిమిట్ దాటని చంద్రబాబు సైతం జగన్ అనుకో చేస్తున్న కామెంట్లకు నోరు విప్పుతున్నారా? వైసీపీ బాబుపై ఈసీకి ఏమని కంప్లైంట్ చేసింది? టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా కొద్ది రోజుల క్రితం ఎన్నికల సంఘం నుంచి నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఇటీవల ఎమ్మిగనూరు, బాపట్ల, మార్కాపురం సభలలో జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. అవి ఆధారం లేని విమర్శలు అని, ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తూ బాబు చేసిన విమర్శలు అంటూ వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దాంతో చంద్రబాబుకు ఈసీ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని కూడా వైసీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. బాబు గోదావరి జిల్లాల సభలలోనూ జగన్ మీద విమర్శలు చేశారు. హూ కిల్డ్ బాబాయ్ అంటూ ఆయన జగన్ శవరాజకీయం చేస్తున్నారు అని మండిపడ్డారు. వైసీపీ డిఎన్ఏలోనే శవరాజకీయం ఉందని నిప్పులు చెరిగారు. నిజానికి ఎన్నికల నిబంధనలు, కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం చూస్తే ఆధారాలు లేని ఆరోపణలు చేయకూడదు. అలాగే కోర్టు కేసులలో విచారణ దశలో ఉన్న వాటి మీద విమర్శలు చేయడం, ముద్దాయిలుగా ఆయా వ్యక్తులను చేస్తూ వారి ఇమేజ్ని జనంలో పలుచన చేయడం చేయకూడదు. దీంతో వైసీపీ చంద్రబాబు ప్రసంగాల మీద పూర్తి ఫోకస్ పెట్టింది. ఈసీకి ఫిర్యాదులు చేస్తోంది. ఇలా ఏపీలో విమర్శలు హద్దులు దాటుతుండడం, అలాగే ఈసీకి పోటీపడి కంప్లైంట్స్ చేస్తుండడం, ఈసీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందా అన్నది సర్వత్రా ఆసక్తి రేగుతోంది. నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదు. లిమిట్ దాటితే చర్యలు తప్పవు. ఎన్నికల నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ప్రజా సమస్యలపై, ప్రభుత్వాల వైఫల్యాలపై మాత్రమే విమర్శలు ఉండాలి. అవి కూడా సద్విమర్శలు అయి ఉండాలి. అయితే నేటి రాజకీయ పరిస్థితులు అలా లేవు. దారుణంగా తిట్టుకుంటున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వారే దూషించుకోవాల్సి రావడం ప్రజాస్వామ్యంలో అంత మంచిది కాదు. వీళ్ళ అహంకార ధోరణిని ఏ రకంగా వాళ్ళంతా కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారో మీరంతా కూడా గమనించారు. ఇంతటి దుర్మార్గులైన, ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే గత కొద్ది రోజులుగానే, నిన్న ఈరోజు ఈ మధ్యకాలంలోనే ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో. 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదమేదైనా ఉంది అంటే అదందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడును, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. అవ్వ తాతలు ఉన్నారు, వితంతు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు. మీ అందరికీ కూడా, వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది.
అసలు వైసీపీ విషయానికొస్తే బూతులు తిట్టడంలో, రెచ్చగొట్టే కామెంట్లు చేయడంలో ఆ పార్టీని మించిన పార్టీ ఇంకొకటి లేదని చెప్పవచ్చు. వైసీపీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు ప్రతిపక్షాల మీద ఏ విధంగా కామెంట్లు చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కొడాలి నాని, రోజా లాంటి వారైతే దారుణాతి దారుణంగా రెచ్చగొట్టి కామెంట్లు చేయడం, ప్రతిపక్షాల మీద ఎలా పడితే అలా మాట్లాడడం, నిజంగా సభ్య సంస్కారాలు మరిచి మరీ విచ్చలవిడిగా నోటికి వచ్చిన బూతులు తిట్టడంలో సిద్ధహస్తులుగా ముద్ర వేసుకున్నారు. ప్రజా సమస్యలపైన మాట్లాడాల్సిన నాయకులే ప్రతిపక్షాలపై దారుణంగా బూతులు మాట్లాడడం ఎప్పటినుంచో చర్చనీయాంశంగా మారిపోయింది. కొడాలి నాని, రోజా లాంటి వారి భాష చూస్తే వీళ్ళసలు ప్రజాప్రతినిధులా లేదంటే ఇంకేదైనానా అన్నట్లుగా తయారైపోయింది పరిస్థితి. బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది వైసీపీ. 5 సంవత్సరాల నుంచి రెచ్చగొడుతున్న వైసీపీ దెబ్బకు తెలుగుదేశం నుంచి కూడా ఈ మధ్యలో కొన్నిసార్లు విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నాయకులు వాడుతున్న భాష గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సమయంలో సమర్థనలో భాగంగా వారు అన్నారు కాబట్టి తాము అన్నాము అనే చర్చ కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్నలాగే ఉంటుంది. ఈ సందర్భంగా సమాజంలోని పలు విషయాలపై వారు ప్రయోగిస్తున్న పద ప్రయోగాల విషయంలో ఎన్నికల కమిషన్ గతంలోనే పలు సూచనలు చేసింది. ప్రధానంగా దివ్యాంగుల వైకల్యాన్ని తెలియజేసే పదాలను వీలైనంత వరకు ఉపయోగించకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో పాగల్, మూగా, సిర్పిరా, గుడ్డి, చెవిటి, కుంటి, అంధా వంటి పదాలను నేతలు వాడకుండా ఉండాలని ఎన్నికల కమిషన్ సూచించింది. రాజకీయ ప్రసంగాల్లో ఇలాంటి పదాలు నిషేధించాల్సిన ఆవశ్యకత ఉందని, ఇది అవమానకరమైన భాష అని గ్రహించి అన్ని పార్టీలు సహకరించాలని, ఈ మేరకు తమ నేతలకు సూచనలు ఇవ్వాలని పేర్కొంది. అంతేకాదు వ్యక్తిగతంగా అవమానకరంగా ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోకూడదని పేర్కొంది. పద్ధతిగా సంస్కారవంతమైన భాషలోనే ప్రసంగాలు చేయాలని ఈసీ నిబంధనలు సూచిస్తున్నాయి. అయితే అవన్నీ నిబంధనలకే పరిమితమన్నట్లుగా నాయకులు ఇష్టమొచ్చిన మాటలతో ప్రచారాలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు హుందాగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది ప్రజలు ఎన్నుకునే నాయకులే. అలాంటి వారే గతి తప్పిన విమర్శలు చేసుకుంటూ పోతే ఇక ఈ వ్యవస్థను కాపాడడం ఎవరి వల్ల కాదు. ఇప్పటికైనా నాయకులు వ్యక్తిగత దూషణలు పక్కన పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా హుందాగా మెలగాలని ఆశిద్దాం.